భానుమతి ఆ పేరు తెలిస్తేనే మనసున మల్లెల మాలలోగుతాయి, కన్నుల వెన్నెల డోలలోగుతుంది, ఎంతో హాయి ఎడదంతా నిండుతుంది. ఆమె నటి, గాయని, నిర్మాత, సినీ దర్శకురాలు, సంగీత దర్శకురాలు, స్టూడియో అధిపతి, రచయిత్రి, వీటన్నిటికీ తోడు చిత్రకారిణి మరియు జ్యోతిష్కురాలు. ఇన్ని అంశాలలో కేవలం ప్రవేశం మాత్రమే ఉన్న వ్యక్తిగా కాక ఆయా రంగాలలో ఎవరూ అందుకోలేని శిఖరాలను అందుకున్నారామె. ఆమె పాలువాయి భానుమతి రామకృష్ణ. ఆమె పుట్టినప్పటి పేరు బొమ్మరాజు కనకవల్లి తాయారు. పుట్టింది మన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన దొడ్డవరం గ్రామంలో. పెరిగింది బాల్యంలో విద్యాభ్యాసం ఒంగోలు పట్టణంలో. తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్యకు సంగీతం, కళలు అంటే ఎంతో ఇష్టం. సంగీతంలో ఆమెకు తొలి గురువు వారి నాన్నగారే. బాల్యంలో ఒంగోలులోని ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవంలో తొలిసారి ముఖానికి రంగు పూసుకొని అభినయించి గానం చేసింది. చిన్నతనంలోనే డ్యాన్సులన్నా సినిమాలన్నా చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది. క్రమేపీ సంగీతం, సాహిత్యం ఆమెకు అభిమాన విషయాలయ్యాయి. చిన్నతనంలో అనేకసార్లు చూసిన లవకుశ చిత్రంలోని పాటలను శ్రావ్యంగా ఆలపించేది. మంచి గాయని కావాలనేది ఆమె చిన్ననాటి ఆకాంక్ష. సినిమా నటి కావాలని ఆమె కానీ ఆమె నాన్న కానీ అనుకోలేదు. అనుకోనివి జరగాలని ఏమి లేదు కదా. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయిన భానుమతి నాన్నగారు ఆమె 13 ఏళ్ల వయసులో కోర్టు పని మీద మద్రాసు వెళుతూ ఆమెను కూడా తీసుకెళ్లారు. నాన్నగారి స్నేహితులు, నటులు అయిన గోవిందరాజుల సుబ్బారావు గారు మాలపల్లి దర్శకులైన గూడవల్లి రామబ్రహ్మం గారికి పరిచయం చేశారు. పాట పాడమంటే బిగుసుకుపోయింది ఆమె. పిదప గోవిందరాజుల సుబ్బారావు గారి పట్టుదలతో దర్శకులు పుల్లయ్య గారి దర్శకత్వంలో తొలిసారిగా వరవిక్రయం చిత్రంలో కాళింది అను చిన్న పాత్రలో నటించిందామె. అయిష్టంగానే సినిమాల్లోకి వచ్చినా, నటనంటే ఏమిటో తెలియకుండానే ఈ రంగంలోకి వచ్చినా తొలి చిత్రం విజయవంతం కావడంతో 1940లో మాలతీమాధవం, 1941లో ధర్మపత్ని, 43లో కృష్ణప్రేమ, 44లో తహసీల్దారు ఇలాంటి సినిమాలతో బుడిబుడి నడకలు వేస్తూ 1945లో వచ్చిన వాహిని వారి స్వర్గసీమ మొదలు 1971లో వచ్చిన మట్టిలో మాణిక్యం దాకా 25 ఏండ్ల పాటు చిత్రసీమలో ఎదురులేని నటీమణిగా వెలుగొందారామె. కృష్ణప్రేమ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆ సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేస్తున్న పాలువాయి రామకృష్ణారావును అభిమానించి పెళ్లి చేసుకున్నారామె. పిదప వీరు తెలుగు చిత్రరంగంలో కలకాలం నిలిచిపోయే చిత్రాలను అనేకాన్ని రూపొందించారు. 1945లో వచ్చిన వాహిని వారి స్వర్గసీమ చిత్రంలో వ్యాంపు తరహా సుజాత పాత్రలో నటించిన తదనంతరం విప్రనారాయణలో దేవదేవిగా, బాటసారిలో మాధవిగా, గృహప్రవేశంలో జానకిగా, చింతామణిలో చింతామణిగా, తెనాలి రామకృష్ణలో కృష్ణసానిగా, సారంగధరలో చిత్రాంగిగా ఆమె వైవిధ్యమైన పాత్రలు పోషించారు. భానుమతి తన చిత్రాల్లో తన పాత్రలకు తానే పాట పాడుకునేవారు. తన తొలి చిత్రం వరవిక్రయంలోనే పలుకవేమి నా దైవమా రామ అను పాటతోనే ఆమె నటగాయనిగా జీవితం ఆరంభమైనది. అలా తెలుగు సినిమాలలో త్యాగరాయ కృతిని పాడిన తొలి గాయనిగా ఆమె పేరుగాంచింది. పిదప అంతా మన మంచికేలో మానస సంచరిరే, వివాహ బంధంలో నగుమోము కనలేని, వరుడు కావాలిలో ఏ తావున నిలకడ నీకు, చక్రపాణిలో పక్కలా నిలబడి లాంటి త్యాగరాయ కృతులు పాడారు. వందలాదిగా పాడిన సంప్రదాయ కీర్తనల్లో అన్నమయ్య కీర్తనలు, పురందరదాసు కీర్తనలు, జయదేవుని అష్టపదులు, సదాశివ బ్రహ్మేంద్రుల కృతులు ఉన్నాయి. 1961లోనే అనురాగం చిత్రం కోసం విన్నపాలు వినవలే అనే అన్నమయ్య కీర్తన పాడారు. పలు జావళీలను ఆమె తదనంతర చిత్రాల్లో గానం చేశారు. తన 60 ఏండ్ల నట జీవితంలో మొత్తం 100 చిత్రాల్లో నటించారామె. అందులో తెలుగు చిత్రాలు 60, తమిళ చిత్రాలు 35, హిందీలో 5, ఒకే ఒక కన్నడ చిత్రం ఉన్నాయి. ఆమె నటించిన చిత్రాలలో అత్యుత్తమమైనవిగా
మల్లేశ్వరి, లైలా మజ్ను, విప్రనారాయణ, బాటసారి, గృహప్రవేశం చిత్రాలను చెప్పుకోవచ్చు. అయితే అంతా మన మంచికే ఆమె మెచ్చుకున్న చిత్రం. 1947లో తమ కుమారుడు భరణి పేరు మీద భరణి పిక్చర్స్ స్థాపించి తొలిసారిగా రత్నమాల చిత్రాన్ని నిర్మించారు. పిదప లైలా మజ్ను, ప్రేమ, చండీరాణి, చక్రపాణి లాంటి 19 చిత్రాలను ఈ భరణి బ్యానర్పై వారు రూపొందించారు. 1950లో తామే స్వంత స్టూడియో భరణి స్టూడియో పేర కొత్త స్టూడియోను స్థాపించారు. ఈ భరణి స్టూడియోలో 50 ఏళ్ల పాటు వారు సినిమాలను నిర్మించారు. స్టూడియో ప్రారంభించాక వారు నిర్మించిన తొలి చిత్రం చండీరాణి. 1953లో విడుదలైన చండీరాణి చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 1952లో ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించి 3 భాషల్లోనూ 1953లో 10 రోజుల వ్యవధిలో దేశమంతటా ఒకేసారి విడుదల చేసి చరిత్ర సృష్టించారు. ఈ చిత్రానికి భానుమతి గారే రచన చేసి దర్శకత్వాన్ని వహించారు. తెలుగులో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన ఆమె చండీరాణితో మొదలుపెట్టి అంతా మన మంచికే, మనవడి కోసం, భక్త ధ్రువ మార్కండేయ లాంటి 16 చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆమె. తెలుగులో ఆమె తొలి మహిళా సంగీత దర్శకురాలుగా నిలిచారు. 1954లో వచ్చిన చక్రపాణి చిత్రానికి ఆమె సంగీత దర్శకత్వం వహించారు. లైలా మజ్ను, అంతా మన మంచికే, చింతామణిలలో గొప్ప వనదగ్గ సంగీత రుచులను ఆమె తన సంగీత దర్శకత్వంలో తెలుగు సినిమాలకు అందించారు. తెలుగులో ద్విపాత్రణాభినయం చేసిన తొలి స్త్రీ కూడా ఆమె. ఇంగ్లీష్లో కార్సికన్ బ్రదర్స్గా, తమిళంలో అపూర్వ సహోదరంగళ్ పేరుతో వచ్చిన సినిమాను చండీరాణి పేర దర్శకత్వం, రచనతో పాటు 2 పాత్రలను ఆమె ధరించారు. అంటే ద్విపాత్రాభినయం చేశారు. తెలుగులో అంతస్తులు, పల్నాటి యుద్ధంలో నటనకు గాను, తమిళంలో అన్నయ్య చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించాయి. అంతస్తుల చిత్రానికే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉత్తమ నటి అవార్డు ఆమెకు లభించింది. 1966లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించింది. చిత్తూరు నాగయ్య తర్వాత తెలుగు చిత్రసీమలో పద్మశ్రీ లభించింది ఆమెకే. భానుమతి గారికి అత్యంత సంతృప్తినిచ్చిన రంగం సాహిత్యం. విశ్వనాథ కవిరాజు గారు ఆమెకు కథలు రాయడంలో మెలకువలు సూచించారు. 1939లో ఆమె మరచెంబు పేరుతో తొలి కథను రచించి జీవితం చరమాంకం దాకా దానిని కొనసాగించారు. 14 ఏళ్ల వయసులో ఆ కథ ప్రజామిత్ర పత్రికలో ప్రచురితమైంది. ఆమె వ్రాసిన ఇలాంటి కథలు భానుమతి కథలు పేరుతో పుస్తక రూపంలో వచ్చింది. ఆమె 35 ఏళ్ల వయసులో అత్తగారి కథలు వ్రాశారు. బహుళ ప్రచారం పొందిన ఈ పుస్తకానికి 1966లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అమెరికన్ రచయిత్రి పెరల్ ఎస్ బక్ స్వీయ చరిత్ర మై సెవరల్ వరల్డ్స్ చదివిన ప్రేరణతో భానుమతి వ్రాసిన స్వీయ చరిత్ర నాలో నేను చలనచిత్ర రంగానికి చెందిన ఉత్తమ రచనగా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నది. 1978 నుంచి 1985 దాకా 7 సంవత్సరాల పాటు అప్పటి సినిమా పత్రిక విజయ చిత్రలో ధారావాహికంగా వచ్చి పుస్తక రూపంలో వెలువడి 1993 సంవత్సరానికి గాను ఈ పుస్తకం అవార్డును అందుకుంది. భానుమతి కథలు, అత్తగారి కథలు సున్నితమైన హాస్యానికి పెట్టింది పేరు. అత్తగారి కథలు దూరదర్శన్లో టెలిసీరియల్గా వెలువడింది. భానుమతి అత్తగారుగా, నటి గీతాంజలి కోడలుగా నటించింది. నాలో నేను కూడా టెలివిజన్ సీరియల్గా వెలువడింది. తెలుగు చిత్రసీమతో సమానంగా తమిళంలోనూ ఒక వెలుగు వెలిగారామె. అన్నయ్, మధురై వీరన్, మంగళ, అంబికాపతి, అలీబాబా 40 దొంగలు, నాడోడి మన్నన్ లాంటి తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ లాంటి హీరోలతో పోటీపడి నటించారు ఆమె. 1964లో తమిళనాడు ఇయల్ ఇసై నాటక మన్యం వారు ఆమెను కలైమామణి అవార్డుతో సత్కరించారు.
1985లో తమిళనాడు రాష్ట్ర మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపల్గా ఆమె నియామకం కావడం గొప్ప విశేషం. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఆమెపై విశ్వాసంతో నియమించగా కళాశాల అస్తవ్యస్తతను సరిదిద్ది గాడిలో పెట్టారామె. 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు, 1984లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆమెకు గౌరవ డాక్టరేట్లను ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను ఉత్తమ దర్శకురాలిగా గుర్తిస్తూ 1986వ సంవత్సరపు రఘుపతి వెంకయ్య అవార్డు నుంచి గౌరవించింది. 2001లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో ఆమె సత్కరించింది. ఎన్టీఆర్ స్మారక అవార్డు 2001లో, రాజాలక్ష్మి అవార్డు 1998లో, వంశీ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ జీవిత సాఫల్య అవార్డు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ బహుకథల ధీమతి శ్రీమతి అవార్డులు ఆమెకు సిగలో పువ్వులు. భానుమతి అమిత ఆత్మవిశ్వాసం గల వ్యక్తి. నిర్మోగమాటానికి, నిర్భీతికి పెట్టింది పేరు. స్త్రీలపై అనవసర అకారణ పెత్తనాన్ని గర్హించేదే కానీ ఆమె స్త్రీవాది కాదు. భారతీయ సాంప్రదాయాలంటే అమితమైన ఇష్టం ఆమెకు. సంతృప్తి అనేది ఆమెకు పెద్ద బలం. ఇక నేను సాధించాల్సింది ఏమీ లేదు, అన్నీ సాధించాను అనే భావనతో చరమాంకంలో గడిపారామె. తండ్రి వెంకట సుబ్బయ్య, భర్త రామకృష్ణారావు, శృంగేరి భారతీ తీర్థ స్వాముల వారంటే ఆమెకు ఎనలేని గౌరవం. తన ఉన్నతికి వీరే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. 2005 డిసెంబర్ 24వ తేదీన తన 81వ ఏట తనువు చాలించారామె. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటకు నిజమైన నిర్వచనం ఆమె. ఆపాత మధురం అనదగ్గ గాన సంచయాన్ని మనకు వదిలిపెట్టి మల్లీశ్వరిలోని నాగరాజును వెతుక్కుంటూ తెలియని లోకాలకు వెళ్ళిపోయిన ఆమెకు ఇదే పుష్పాంజలి.